రోగములోనే మునిగి తేలాలి, బలహీనతల్లోనే ఉండాలని ఉద్దేశం కాదు. ఆయన స్వభావం అది కాదు. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగినటువంటి వాడంట. మన ఎడల అంత నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు ఆయన. అంత నమ్మకత్వం కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టే తన నిత్యత్వాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి మనందరి కొరకు ఒకే బలి చేసి తన ప్రాణాన్ని అర్పించి ముగించాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం మొత్తం చదవండి. మన కొరకు ఒకే బలి సమస్తమును చేసి ముగించాడు ఆయన. అటువంటి అద్భుతమైనటువంటి దేవుని ద్వారా విడుదలైనటువంటి కృప మనకు ఒక అద్భుతమైనటువంటి భరోసాన్ని కలిగిస్తుంది. ప్రియులారా, చాలా మంది ప్రియులారా వారిని శిక్షించుకుంటా ఉంటారు. నాకేనా ఇలా జరుగుతుంది, నాకేనా ఈ పరిస్థితి, నా మందిరం ఏంటి ఎలాగుంది, ఆ మందిరం అలాగైపోతుంది అంటే అర్థం ఏంటి ప్రియులారా? ఈ పోలికలు, ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుందో తెలుసా? ఇంకా వ్యక్తి ధర్మశాస్త్రపు కాడి క్రిందే బ్రతుకుచున్నాడు. ఆ ధర్మశాస్త్రపు కాడి నుండి ఆ వ్యక్తి విముక్తి పడలేదు, విముక్తి చేయబడలేదు. అనగా అర్థం ఏంటి? యేసు ప్రభువుని నమ్ముతాడు, యేసు ప్రభు దేవుడని మాట్లాడతాడు, కానీ తన హృదయంలో మాత్రం తన హృదయం మాత్రం ప్రభు కొరకు ప్రతిష్ఠింపబడలేనటువంటి స్థితి ఉంటుంది. పైకన్నీ మాట్లాడతాడు, చాలా బాగా మాట్లాడతాడు. నిజం చెప్తున్నానండి, ధర్మశాస్త్రపు కాడి క్రింద బ్రతుకుతున్నటువంటి వారు కృపతో నింపబడి కృపతో నడుస్తున్నటువంటి వారి కంటే బాగా మాట్లాడతారు. వారే చాలా గొప్పవారు అన్నట్టుగా మాట్లాడతారు. కానీ వాళ్ళు శిక్షను ప్రకటిస్తారు, శాపాన్ని ప్రకటిస్తారు, నిందను ప్రకటిస్తారు, ప్రతి ఒక్కరిని గద్దిస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరిని భయపెడతా ఉంటారు. వాక్యాన్ని ఎలా చేస్తారంటే చివరికి వారు బోధలకు అనుకూలంగా మార్చుకుంటారు పిల్లలు. అందుకనే అంటే అంచె దినముల్లోనంట ప్రజలంటే ఎలా తయారవుతారంటే తెలుసా? విశ్వాసులు దురద చెవులు కలిగినటువంటి వారు స్వకీయమైనటువంటి బోధలకు చెవి యొక్క కాలం వస్తుందని చెప్పి బైబిల్ చెప్తుంది. అంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి బోధలకు, వాళ్ళకు అనుకూలంగా విశ్వాసులను, వారికి అనుకూలంగా సేవకులను పరస్పరంగా మార్చుకుని జీవించే పరిస్థితులు ఉంటాయని చెప్పి బైబిల్ చెప్తుంది. అంటే ఏంటి? వీళ్ళు సువార్త చేస్తారు, వీళ్ళు వాక్యాన్ని చెప్తారు. వాక్యాన్ని కలిగి ఉండాలంటే ఎలాగా అని వాక్యం గురించి చాలా విషయాలు ప్రకటిస్తారు, చాలా అద్భుతమైనటువంటి వాక్యాలను బోధిస్తారు. వారు బోధిస్తూ ఉన్నప్పుడు అబ్బో ఎంత బాగా వాక్యం చెప్పారు అనుకుంటాం, కానీ వాళ్ళ ఆంతర్యంలో ధర్మశాస్త్రపు కాడే ప్రతిష్ఠించబడి ఉంటుంది. అది వాళ్ళకి తెలియదు. అది వాళ్ళు ఏమనుకుంటారు? మేము బాగా మాట్లాడేస్తున్నాం, బాగా గద్దించేస్తున్నాం, బాగా సరిచేసేస్తున్నాం, బాగా సంఘంలో విశ్వాసులను మేము భయపెట్టేస్తున్నాం అనే ఆలోచనతో చెప్తారు తప్ప ప్రతి ఒక్కరిని కూడా వారు ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో అభివృద్ధి పరచడానికి ప్రోత్సాహకరంగా వారు ఉండలేనటువంటి స్థితి. అది వాళ్ళకి తెలియదు విషయం.